వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో సోమవారం రోజున ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేముల అనిల్ మీడియాతో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించిపోతుందన్నారు. మొఘళ్లకు ముచ్చెమటలు పట్టించిన యుద్ధ విద్యలో ఆరుతేరిన ధీరుడు, అన్యమతస్థులను గౌరవిస్తూ హిందూ మత ధర్మ పరిరక్షణకు పాటుపడి అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడని కొనియాడారు. शिवाजी महाराज की जय भवानी, जय भवानी, जय भवानी। भारत माता की, भारत माता की। छत्रपति शिवाजी महाराज के भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम, जय श्री राम। హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శివాజీ జయంతి ఉత్సవ సమితి కొత్తపల్లి మండల శాఖ పక్షాన 8 గ్రామాల నుండి వచ్చినటువంటి నా హిందూ సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శివాజీ మహారాజ్ గారి చరిత్ర, వారి విశిష్టత వారి అందరికీ కూడా తెలుసు. యువకుల లోపల ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే శివాజీ మహారాజ్. అది ఊరికనే రాలేదు, అనేక పోరాటాల ఫలితము, అనేక పోరాటాలతో తోటి హిందూ సామ్రాజ్య స్థాపన అనేటువంటి చేసినటువంటి ఒక మహాయోధుడు మన ఛత్రపతి శివాజీ. ఈ రోజు మనములము దానికి కారణము ఛత్రపతి హిందూ ధర్మం కోసము, హిందుత్వం బతకాలనుకుంటాము, హిందుత్వం ఉండాలనుకుంటాము, దేశం మంచిగా ఉండాలనుకుంటాము. శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా గర్వంగా ఉందా లేదా? పోతే మనందరం సుంతి చేయబడి ముస్లింలుగా మారబడే వాళ్ళం. ఇవాళ గర్వంగా నేను హిందువునని చెప్పుకునేటువంటి స్థితి ఉండకపోయేది. కాబట్టి ఇవాళ మనము హిందువును అని గర్విస్తూ, హిందువునని స్వాభిమానంతో చెప్పుకుంటున్నామంటే ఆనాడు శివాజీ జయంతి ఉత్సవ సమితి కొత్తపల్లి మండల శాఖ పక్షాన హిందూ చైతన్య యాత్రను 8 గ్రామాల్లో నిర్వహించడం తలపెట్టడం జరిగింది. వాటి హిందువుల యొక్క సంఘటిత శక్తిని ఈరోజు ప్రదర్శించడానికి ఈ బైక్ ర్యాలీని ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే కుహానా లౌకికవాదులు ఉన్నారో, ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నారో, ఎవరైతే యువకులను ఓటు బ్యాంకుగా వాళ్ళను కేవలం వాళ్ళను బీర్లు బిర్యానీల కోసమే తయారు చేసినటువంటి హిందూ యువకులను ఈరోజు హిందూ ఒక ఓట్ బ్యాంక్గా తయారు చేసినటువంటి వాడుకున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక చెంపుబెట్టు లాంటిది ఈరోజు ఈ హిందూ చైతన్య యాత్ర. కాబట్టి ఈరోజు పాల్గొన్నటువంటి హిందూ యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 8 గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ఈరోజు ఈ హిందూ చైతన్య యాత్ర సందర్భంగా ఎవరైతే కుహానా లౌకికవాదులు, ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు లాంటిదని చెప్పేసి ఈ సందర్భంగా